వీడియోలో మీకు కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటది? అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఎన్ని విధాలుంటాయి? అని ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? మీరు కొంచెం టైం తీసుకొని ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అనేది బిజినెస్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త కొత్త బిజినెస్‌లో ఆళ్ళ ప్రొడక్ట్‌కి ఎక్కువ రీచ్ రావాలంటే వాళ్ళు కంపల్సరీగా అడ్వర్టైజ్‌మెంట్‌లు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ టూల్స్‌ని యూజ్ చేసుకొని అంటే ప్రొడక్ట్స్ యొక్క సర్వీసెస్‌ని ప్రమోట్ చేయడం. ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారు. మీ కంపెనీ పెట్టింది ఒక ప్రొడక్ట్. మీ ప్రొడక్ట్‌ని చాలా మందికి తెలియాలి. అంటే చాలా మందికి తెలియాలంటే మీరు కంపెనీ పెట్టి మీ ప్రొడక్ట్‌ని ప్రొడక్షన్ చేస్తే సరిపోదు. మీ ప్రొడక్ట్‌ని చాలా మందికి చూపించాలి. అది ఏ విధంగా చూపిస్తారు? అంటే కొంతమంది న్యూస్ పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు చాలామంది న్యూస్ పేపర్ కూడా చదవట్లేదు. ఓల్డెన్ డేస్‌లో చూస్తున్నట్టయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఉండేది. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఈ టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ అంటే టీవీలో యాడ్స్ వస్తాయి గదా! అది. మళ్ళా లేకపోతే న్యూస్ పేపర్‌లో యాడ్స్ అలాగే బయట చూస్తున్న బ్యానర్‌లు. ఆ బ్యానర్‌లు అంటే అలాంటి ఓల్డెన్ డేస్‌లో చాలా ఉండేటియి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. అంటే చాలా అడ్వాన్స్ అయిపోయింది డిజిటల్ మార్కెటింగ్ అంటే. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్ ఒక మాడ్యూల్ గాదు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఎస్ఈఓ, పీపీసీ, అలాగే కంటెంట్ మార్కెటింగ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్‌గా వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే టాప్ ర్యాంకింగ్ వెబ్‌సైట్ అన్నట్టు. మీరు ఒక బ్రౌజర్ వెళ్లి మీకు కావాల్సిన వెబ్‌సైట్‌ని సెర్చ్ చేయండి. అంటే ఒక వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసేటప్పుడు అది టాప్‌లో కనపడుతుంది. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ వెబ్‌సైట్ సెర్చ్ చేశా. సెర్చ్ చేసినంక టాప్‌లో ఒక వెబ్‌సైట్ కనపడుతుంది కదా! ఇదే ఎస్ఈఓ. అంటే మనం ఒక ఆర్టికల్ రాసి అది ఎస్ఈఓ చేస్తాం. ఎస్ఈఓ చేసిన వెంటనే మీరు ఒక యూజర్ అనేటోడు సెర్చ్ చేసిన వెంటనే ఆ వెబ్‌సైట్‌ని టాప్‌లో కనపడుతుంది. ఆ కీవర్డ్ అనేది సెర్చ్ అవుతుంది దాంట్లో. ఓకేనా? టాప్‌లో కనపడుతుంది కదా! అది ఎస్ఈఓ ద్వారా మీ వెబ్‌సైట్‌ని టాప్‌లో కనపడుతుందన్నట్టు. ఓకేనా? సపోజ్ మీరు ఒక వెబ్‌సైట్ చేశారు. క్రియేట్ చేశారు. కానీ ఆ వెబ్‌సైట్ అనేది చాలా అంటే మీకు ఆ వెబ్‌సైట్ అనేది ఎవ్వరికీ తెలీదు. అది చిన్న వెబ్‌సైట్. మీరు దాన్ని ఎస్ఈఓ చేస్తే మీ టాప్‌లో కనపడుతుందన్నట్టు ఆ వెబ్‌సైట్ అనేది. నెక్స్ట్ పీపీసీ. పీపీసీ అంటే పే పర్ క్లిక్. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ సెర్చ్ చేస్తారు కదా! సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ అంటే ఆ వెబ్‌సైట్ అనేది ఫస్ట్ ఇంటర్ఫేస్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయిన కింద స్పాన్సర్ బై అని వస్తుంది. అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఆ వెబ్‌సైట్ పైన క్లిక్ చేశారు. అంటే కొత్త యూజర్ వచ్చి అంటే చాలామంది యూజర్స్ ఉంటారు కదా! ఆ యూజర్స్ అనేవాళ్ళు ఆ యూజర్స్ అనేవాళ్ళు లింక్‌ని క్లిక్ చేసే వెంటనే అది కౌంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతమంది యూజర్స్ క్లిక్ చేస్తారో అంటే ఒక క్లిక్‌కి రూ. 30, రూ. 10 లేదా రూ. 100, రూ. 200 అలా ఒక క్లిక్‌కి 200 అంటే చార్జ్ అవుతుంది. ఆ చార్జ్ అనేది ఆ గూగుల్‌కెళ్ళిపోతుంది. గూగుల్ నుంచి వస్తుందన్నట్టు. ఆ చార్జ్ అనేది గూగుల్‌కెళ్ళిపోతుంది. ఎంతమంది యూజర్స్ వస్తే అంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అంత చార్జ్ అనేది గూగుల్‌కెళ్ళిపోతుంది. ఓకేనా? ఒక పర్సన్‌కి ఒక చార్జ్ అని ఉంటది. ఒక క్లిక్‌కి ఒక చార్జ్. ఓకేనా? అది పీపీసీలో ఉంటది. మీరు ఇంతవరకు చూస్తున్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అర్థం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా చూస్తున్నట్టయితే యూట్యూబ్ ఉంది. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ప్రొవైడ్ చేసినందుకు ఇదొక కంటెంట్ మార్కెటింగ్ అన్నట్టు. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో ఇదే ఒక కంటెంట్ మార్కెటింగ్. అఫిలియేటెడ్ మార్కెటింగ్. అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీరు బయట అంటే చాలా సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ప్రసాద్ టెక్ ఛానెల్ ఉంది. ఇప్పుడు ప్రసాద్ అన్న ఒక వీడియో చేసిండు. ఒక మొబైల్స్ పైన ఒక వీడియో చేసిండు. వీడియో చేసినందుకు ఆ వీడియో పైన మొత్తం అంటే ఒక పాజిటివ్ రివ్యూ అని ఉండాలి. ఉన్నందుకు మీరు ఆ యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? ఎంతో కొంత కమిషన్ వెళ్ళిపోతది. అంటే ఆ ప్రొడక్ట్‌ని క్లిక్ చేసి యూజర్స్ అనేవాళ్ళు బై చేస్తే ఇక వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఎంతో కొంత మనీ అనేది ఎళ్ళిపోతుంది. అంటే ఆ లింక్ ఎలా వస్తుందంటే ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ వాళ్ళు ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తారు. జనరేట్ చేసి ఆ లింక్ అనేది ఇన్‌ఫ్లుయెన్సర్‌కి లేదా కంటెంట్ క్రియేటర్‌కి వాళ్ళకి ఎళ్ళిపోతుంది ఆ లింక్ అనేది. ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారు? ఆ లింక్ అనేది వాళ్ళ బయోలో గాని, డిస్క్రిప్షన్‌లో గాని లింక్ అనేది పెట్టి, ఆ ప్రొడక్ట్ యొక్క రివ్యూ ఇచ్చి, అంటే ఆ ప్రొడక్ట్ కావాలంటే ఈ బయోలో లింక్ ఉంది. ఆ లింక్ వెళ్లి క్లిక్ చేయండి అంటే,
అప్పుడు ఆ లింక్ అనేది ఎంతమంది క్లిక్ చేసి ప్రొడక్ట్ యొక్క బై చేస్తారో వాళ్ళకి కమిషన్ అనేది వెళ్ళిపోతుంది. ఎవరికి? ఇన్‌ఫ్లుయెన్సర్‌కి కమిషన్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటంటే, సోషల్ మీడియా మార్కెటింగ్ మనం చూస్తున్నట్టయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ డైలీ యూజ్ చేస్తారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బ్రాండ్ ప్రమోటింగ్ అనేది జరుగుతది. బ్రాండ్ ప్రమోటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది ఆహ్, వాళ్ళ ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి లేకపోతే ఇటు ఒక ఫేమ్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్‌కి కాంటాక్ట్ అయ్యి, ఇలా నా బ్రాండ్ ప్రమోటింగ్ చేయాలి అని వాళ్ళ ప్రొడక్ట్ యొక్క ఎగ్జాంపుల్ వాళ్ళిచ్చి బ్రాండ్ ప్రమోటింగ్ చేయమంటారు. అప్పుడు వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రొడక్ట్ తీసుకొని బ్రాండ్ ప్రమోటింగ్ అనేది చేస్తారు. ఓకేనా? ఆ బ్రాండ్ ప్రమోటింగ్ చేయడం వల్ల వీళ్ళు ఎంతో కొంత చార్జ్ చేస్తారు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళు ఎంతో కొంత చార్జ్ చేస్తారు. అయితే వాళ్ళ బ్రాండ్ ప్రమోటింగ్ జరుగుతది. చేసినందుకు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఈమెయిల్‌లో అంటే అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. అంటే ఇప్పుడు మీ మొబైల్ ఉంది. మీరు ఒకసారి ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఈమెయిల్ ఓపెన్ చేసిన వెంటనే అమెజాన్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ నుంచి చాలా ఈమెయిల్స్ అనేవి అడ్వర్టైజ్‌మెంట్‌లోనే వస్తాయి. అంటే ఎలా అంటే అవి ఎలా వస్తాయంటే మీరు దేంట్లో అయినా లాగిన్ అవుతారు. ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక ఈ ఈమెయిల్ అనేది క్యాప్చర్ అవుతుంది. వాళ్ళేం చేస్తారంటే ఫ్లిప్‌కార్ట్ లైక్ అమెజాన్ పెద్ద పెద్ద యాప్స్ ఉంటాయి కదా! వాళ్ళేం చేస్తారంటే కొత్త అంటే బిగ్ బిలియన్ డేస్ గాని, అలాంటి సేల్స్ ఏవైనా ఉంటే మీకు అడ్వర్టైజ్‌మెంటే ఇస్తారు మీ ఈమెయిల్‌లోకి. ఓకేనా?